ప్రతిరోజు కూడా యేసు ప్రభువు జన్మను, మరణాన్ని, పునరుత్థాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందే? ఏదో క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు పుట్టుకుని జ్ఞాపకం చేసుకొని, గుడ్ ఫ్రైడే పండుగ వచ్చినప్పుడు ఆయన మరణించింది జ్ఞాపకం చేసుకొని కదా, జనవరి 1 వచ్చినప్పుడు నూతన కార్లు చేయతండి అని అలా కాదు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే తెల్లవారుజామున లేచిన ఆయన పుట్టుకను, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం క్రిస్మస్ పండుగ సీజన్లో ఉన్నాం. సీజనేనా ఇది? సీజనేనా? ఏం సీజన్ చెప్పండి? సీజనా? డెకరేషన్లు చేసుకోవడానికి, అమ్ముకోవడానికి సీజన్. మనము పండుగ చేయడానికి, సంతోషంతో ఆరాధన చేయడానికి మరొకసారి ప్రభు మనకిచ్చాడు. వినండి చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా కొన్ని పండుగలు ఉన్నాయి. అది ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన పండుగలు. ఉదాహరణ దసరా పండుగ ఉంది, మన ఇండియా దేశం మాత్రం చేస్తుంది, మిగతా దేశాలు చేయదు. అర్థమైంది? అట్లా కొన్ని పండుగలు ఉన్నాయి, కానీ ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి సంబంధించిన పండుగ. కానీ క్రిస్మస్ పండుగ మాత్రం ప్రపంచమంతా చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచమంతా చేస్తుంది క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ చేయడం కూడా ఒక ప్రాముఖ్యత ఏంటంటే, డిసెంబర్ నెల 1వ తారీఖు మొదలుకొని జనవరి నెల 1వ తారీఖు వరకు కూడా ఏదో 25, 24 ఇట్లా చేస్తున్న ఊపిడం. ఇతర దేశాలలో డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని జనవరి నెల 1వ తారీఖు వరకు క్రిస్మస్ పండుగ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేయడం కూడా అట్లా అల్లా తప్పక చేయరండి. ఎంత గంభీరంగా చేస్తారో, ఎంత ఇంట్రెస్ట్ గా చేస్తారో. ఇంకో విషయం చెప్పాలంటే, వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వీధులలో, అంటే మేలు బజార్లలో ఒక బండ్లు ఏర్పాటు చేసుకొని, వెహికల్స్ ఏర్పాటు చేసుకొని, ఒక క్రిస్మస్ యొక్క బోర్డును పెట్టి, ఆ బ్యానర్స్ కట్టుకొని, నేడు లోక రక్షకుడు పుట్టిన దినము అని పెట్టుకొని, అలాగే మనం క్యాండిల్ సర్వీస్ జరిగేటప్పుడు ఆ క్రిస్మస్ తాత ఆ వస్త్రాలు చాలా గంభీరంగా ధరించి, ఆ వీధులలో పాటలు పాడుకుంటూ, వాద్యాలు వాల్చుకుంటూ, రక్షకుడు జన్మించినాడు లోకానికి అనే పాటలు పాడుకుంటూ ఎంత వైభవంగా వెళుతారో, అంటే ఎంత ఘనంగా చేస్తారు. ఏమండి? ఎంత ఘనంగా చేస్తారు. కొంతమంది ఉన్నారు లేండి, క్రిస్మస్ పండుగ చేయకూడదు, క్రీస్తు పండుగ చేయకూడదు, ఆ రోజు పుట్టినాడు, ఆ రోజు పుడితే నీకేమి, ఇంతకు పుట్టినాడు లేదా, ఏదో ఒక సమయంలో నువ్వు పండుగ చేస్తున్నావు లేదా, నువ్వు ఆయనను ఆరాధన చేస్తున్నావు. క్రిస్మస్ అనగా దేవుణ్ణి, ఆయన క్రీస్తును ఆరాధన చేయుట. ఏది ఏమైనా ఒక సందర్భంలో, ఒక సమయాన్ని బట్టి ఆయన ఆరాధన చేస్తున్నావు. దాన్ని కొంతమంది అది చేయకూడదు, ఇది చేయకూడదు, యాది చేయనప్పుడు నువ్వు యాది చేయకూడదు కూడా. మరి జనవరి 1 ఎందుకు చెప్తావు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని? అది చేయాలండి బైబిల్. మరి హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు పుచ్చాడా లేదా, జన్మించాడా లేదా, నీ కొరకు నా కొరకు పుచ్చాడా లేదా, ఏదో ఒక సందర్భంలో, ఒక సమయంలో అందరూ కలిసి ఆయన ఆరాధన చేయడానికి, పండుగ చేయడానికి, సంతోషంతో 10 మందికి చెప్పడానికి, రక్షకుడు జన్మించినాడని చెప్పడానికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు దేశాలందరూ కూడా ఎవరైనా సరే అనుకునేది ఏంటంటే, క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే క్రీస్తు పుట్టాడు అని. అంతేనా? ఈ పండుగ నువ్వు చేయకపోతే హిందువులు కూడా ఎలా అనుకుంటారు? ఈ పండుగ చేయకపోతే వాళ్ళకు కూడా తెలియదు కదా క్రిస్మస్ పండుగ అని. తెలుసా? వాళ్ళకి తెలియదు కదా క్రీస్తు పుట్టాడు అని. ప్రపంచ వ్యాప్తంగా ఈ మాటను ఎప్పటికీ క్రైస్తవులు మారుమోగుతుంది. రక్షకుడు పుట్టిన జన్మదినం అని. యేసు ప్రభు దేవాది దేవుడైనా కూడా ప్రభు అయిన క్రీస్తుగా, కుమారుడుగా, శరీరధారిగా, సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన ఈ లోకంలో 2022 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో జన్మించినాడు అని ఈ జన్మ వేడుకలు జరుపుకుంటున్న ఏకైక పండుగ ఏదినంటే క్రిస్మస్ పండుగనే. ఇంకో మాట కూడా చెప్పాలి, బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, మనం పండుగ చేస్తుంటే కూడా వాళ్ళు కూడా పండుగ చేసుకుంటారు. మనం పిండి వంటలు చేసుకుంటే వాళ్ళు కూడా పిండి వంటలు చేసుకుంటారు. కొంతమంది నాతో అంటారు, సార్ క్రిస్మస్ పండుగ అని మేము కూడా వంట చేసుకున్నాం అంటారు. క్రిస్మస్ పండుగ అని మేము కూడా మా ఇంట్లో భజన చేసుకున్నాం, మేము కూడా బట్టలు తెచ్చుకుంటాం అన్నారు. ఏమంటే ఈ ఆకర్షణము, ఈ యొక్క ఈ పని వాళ్ళని కూడా దర్శిస్తుంది, వాళ్ళని కూడా ఆకర్షిస్తుంది. ప్రపంచం అంతటిలోన రక్షకుడుగా దేవుడు జన్మించినందువలన అద్భుతమైన పండుగ ఇది క్రైస్తవులకు. హల్లెలూయా. ఏమండి? అద్భుతమైన పండుగ ఇది. ఇంకా కొంతమంది క్రైస్తవులు ఎంత ఘనంగా చేస్తారో, ఇంటింటి క్రిస్మస్ అని చెప్పి ఇంటింటికి వెళ్ళి కదా, ఇంటింటికి వెళ్ళి రక్షకుడు వచ్చాడని. అందుకే మనం కూడా ఇంతకుముందు
డౌన్లోన ఆ చర్చిలో ఉన్నప్పుడు మొత్తం దాదాపుగా ఒక 30 మంది హాస్టల్ పిల్లలు వచ్చేవారు. ఆ పిల్లని నడివీధిలోన ఈ డౌన్ అంతా హ్యాండ్ మైక్ తీసుకొని దగ్గిలు కొట్టుకుంటే ఈ క్రిస్మస్ పాటలు పాడుకుంటే వీధులు తిరిగి వెళ్ళడం డౌన్ అంతా కూడా. ఇప్పుడు ఏమంటే అబ్జెక్షన్ చేస్తారేమన్నట్టు మన క్రైస్తవ మన సంఘాల కుటుంబాల వారమై మనం చేస్తున్నాం. అలాగే రక్షకుడు జన్మించినాడనే వార్త ప్రతి ఒక్క వ్యక్తి వినపడాలి. హల్లెలూయా. ఏదో ఒకలాగండి ఆ రక్షకుడు వార్త ఇతరులకు మనము వినిపించాలి. ఏదో ఒకలాగా ఆ రక్షకుడు గురించినటువంటి వార్త వారికి చెప్పాలి. రక్షకుడు జన్మించాడు. ఏందయ్యాది అంటే యేసు ప్రభు జన్మించినటువంటి పండుగ ఇది. మాకు రక్షకుడు జన్మించినాడు కనుక ప్రియులారా, దేవుణ్ణి మనము ఘనంగా ఏ పండుగ చేసినా ఎంతో ఘనంగా చేస్తాం. కానీ క్రిస్మస్ పండుగ చాలా ఘనంగా చేయాలి. 1-2 మాటలు నేను మీకు చెప్పనా. ఒకటి, నువ్వు మనస్ఫూర్తిగా ప్రభును ఆస్వాదించి పండుగ చేయి, అది నీకు చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. అలాగే ఈ పండుగ సందర్భంలోన నువ్వు కొన్ని పనులు కూడా చేయాల్సి వస్తుంది. క్రిస్మస్ పండుగ అంటే ఒకటి, క్రీస్తును ఆరాధన చేయుట, ఆరాధనలో ఇచ్చుట, దేవునికి ఆరాధన ఇవ్వాలి, ప్రజలకు సహాయం చేయాలి. అర్థమైందా? దేవునికి ఆరాధన చేయాలి. ప్రభువా నా కొరకు జన్మించావు, మనస్ఫూర్తిగా నేను ఆరాధన చేస్తున్నా, నా పాపానికి శిక్ష శిలువలను అనుభవించి ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చావు, ఇదిగో నాయన మనసారా నేను ఆరాధన చేస్తున్నా. ఆరాధన చేయాలని ఒక వ్యక్తి దేవునికి ఆరాధన చేయాలంటే విరిగినలిగిన హృదయం ఉంటే తప్ప అతడు దేవుని ఆరాధన చేయలేదు. మనస్ఫూర్తిగా దేవునికి తాను సమర్పించుకుంటే తప్ప ఆయనకు ఆరాధన చేయలేదు. అందుకే నేను రాసిన పాటలలో పెదవులతో కాక అని ఉంటుంది అక్కడ. ఎందుకు ఆ పాఠాన్ని పెట్టానంటే ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని ప్రభు అని చెప్పాడు. కనుక పెదవులతో కాకుండా ఆత్మతో, సత్యముతో, అంతరంగముతో ప్రాణ దేహాలైన సన్నిధి సమర్పణ చేసుకుని ఆయనను ఆరాధన చేయాలి. హల్లెలూయా. భక్తులు ఎందరో ఇలా పలికారు. యెహోషువ అంటాడు కదా, యెహోషువ గ్రంథం 24:15లో, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాను. అలాగే కాలేబు అంటాడు, నేను నిండు మనస్సుతో ఆయనను అనుసరిస్తూ ఉన్నాను. అలాగే సమరస్తులతో ప్రభు వారు కూడా చెప్పారు, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. ప్రకటన గ్రంథంలో అయితే ఎంత బాగుంటుందో ఆరాధన గురించి. ఎంతమంది ప్రభును ఆరాధన చేయటం, రక్తంతో గొర్రె పిల్ల రక్తంతో కడగబడిన వారు ఆయనను ఆరాధన చేస్తుంటే పరమ దృశ్యాలని కూడా ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాశారు. కనుక ఆయనను ఆరాధన చేయాలి మనం. ఎందుకంటే ఒక దేవాది దేవుడు ఆయన లోకాన్ని విడిచిపెట్టి పాప లోకంలో ప్రవేశించి మనలో రక్షించటానికి ఆయన ఒక మానవునిగా ఈ లోకంలో జన్మించడం ఎంత అద్భుతమని. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నా కదా, సినీ ఫీల్డ్ దర్శకుడు రాజమౌళి గారు, ఒక దేవాది దేవుడు ఈ లోకంలో సర్వమానవాళి కొరకు మానవుడిగా పుట్టి ప్రాణాన్ని త్యాగడం ఆయన కంటే గొప్పవాడు ఎవరున్నారు? ఏమండి? మేధావులు కూడా యేసు ప్రభు వారి గురించి వారు పలుకుతున్నారండి. కారణం ఏంటంటే ఆయన దేవుడు కాబట్టి. యేసు మహారాజుకే ఆయన దేవుడు కాబట్టి. అయితే మరి ఈ క్రిస్మస్ పండుగలో దేవుని ఆరాధన చేయాలి, సంతోషం. అయితే మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, ఓలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆయనను పూజించిరి, సాగిలపడి పూజించిరి, సమర్పణ చేసిరి. సాగిలపడుట, వినండి, పూజించుట, సమర్పించుట. ఏమా వింటున్నారా? సాగిలపడుట, పూజించుట, తర్వాత సమర్పించుట. ఎవరికి సాగిలపడాలి? మరి మనం దేవునికే సాగిలపడాలి. ఎవరికి సాగిలపడాలి? దేవుని. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు, సాగిలపడి ఆయనకి నమస్కారం చేసి కదండి. మోసే కాలంలోట దేవుడు మోసేతో మాట్లాడితే గోర్ల పట్టుకొని చేతులు ముందుకు చాపి చిత్తం ప్రభువా అనేవాడట. మాట్లాడండి, మీ దాసుడు ఆలకిస్తున్నాడు. సాగిలపడి, సాగిలపడి తర్వాత
పూజించి తర్వాత సమర్పించి. రైట్, సమర్పించి అనే మాట కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఇప్పుడు వాళ్ళు దేవునికి ఏం సమర్పణ చేశారు అక్కడ రాయబడి. ఒకటేంటి? బంగారు, సాంబ్రాణి, బోలము, కానుకలుగా ఆయనకు సమర్పణ చేశారు. మళ్ళీ చెప్పండి. ఒకటేంటి? బంగారు, రెండవది సాంబ్రాణి, మూడవది బోలము, కానుకలు ఆయనకు కానుకగా ఆయనకు సమర్పణ చేశారు. జాగ్రత్త. ఇప్పుడు బంగారాన్ని సమర్పణ చేసేదానికంటే ముందు, సాంబ్రాన్ని సమర్పణ చేసేదానికంటే ముందు, బోలమును సమర్పణ చేసేదానికంటే ముందు వారు తమ జీవితాలను ప్రభుకు సమర్పణ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు తమ జీవితాలను దేవునికి సమర్పణ చేసుకున్నారు. ఆ సమర్పణ కలిగి ఉన్నంత వలననే ఏమండి తూర్పు దేశం నుండి ఇశ్రాయేలు దేశమైన యూదయ బెత్లెహేమునకు ఆయనను పూజించటానికి 2వ అధ్యాయం 2వ వచనంలో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితిమి అంటారు. ఎక్కడి నుండి వచ్చారంటే ఇప్పుడు చెప్పండి. తూర్పు దేశం నుండి ఇశ్రాయేలు దేశమైన యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజింపవచ్చితిమి. చూసారా? జాగ్రత్త. ఒక వ్యక్తి దేవునికి సమర్పణ కలిగి ఉన్నాడు అని అంటే ఆ సమర్పణ కలిగిన వ్యక్తి ఆ దేవునికి పూజించడానికి వస్తాడు. అర్థమైందా? నిజ దేవుని తెలుసుకొని, నిజ రక్షకుడు తెలుసుకొని, ఆ రక్షకుడు ఈయనే అని తెలుసుకొని ఆయనను పూజించటానికి వచ్చారు. హేరోదు రాజుతోటే చెప్తున్నారు, మేము ఆయనను పూజింప వచ్చింది. ఎవరు పూజించటానికి? యాదానికి పూజించడానికి కాదు, మేము పూజింపవచ్చింది. ఎందుకు తెలిసిన? ఒక రాజు పుట్టాడయ్యా. ఆ రాజు ఎవరు తెలిసిన? రక్షకుడు. ప్రపంచమంతట్లో మానవ జన్మ ఎత్తినటువంటి వ్యక్తుల పాపపు జీవితాలను మార్చగలిగిన ఒక నాదుడు జన్మించాడయ్యా. ఆయనను పూజించడానికి వచ్చాము. ఆయన కంటే వేరొక రక్షకుడు తెలియదు. అందుకే ఆ పేతురు ఒక మంచి మాట చెప్తాడు. అపోస్తలుల కార్యం 4:12 మరి ఎవరి వలనను మానవునికి రక్షణ కలగదు, ఈ నామమునే ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామమున మానవును రక్షణ పొందలేదు, ఈ నామమునే. చూసారంటే కనుక ఆ యేసును పూజించడానికి మా బాగా వినాలి. ఆ యేసును పూజించడానికి, ఆ యేసును ఆరాధన చేయటానికి సమర్పణ కలిగి వచ్చారు వాళ్ళు. లేకుంటే తూర్పు దేశం నుండికి రావాల్సిన అవసరం ఏముంది వారికి? ఎలాగైనా సరే ఒక రక్షకుడు, దేవాది దేవుడైన ఆ దేవుడు రక్షకుడుగా మానవ శరీరంతో ఈ లోకంలో జన్మించాడు. ఆయనను చూడాలి. ఆయనను చూసి సాగిలపడి పూజించి సమర్పణ చేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమర్పణ చేసి. ఎంత సమర్పణ ఇప్పుడు చెప్తాను వినండి. ఏంటి ఆ సమర్పణ? అక్కడ మాట ఉంది, వారి పెట్టలు విప్పి అని ఉంటుంది. నీ హృదయాన్ని విప్పగలిగితే నీకున్న పెట్ట ఖచ్చితంగా ఇస్తావు. ఏం పెట్ట చెప్పండి? బంగారములు, సాంబ్రాణి. నీ హృదయానికి ప్రభుకు సమర్పణ చేయడానికి నీ హృదయానికి విప్పిన, హృదయానికి తెలిసిన వరకు ఏమండి మిగతాదంతా ఇచ్చేస్తావు. నీ హృదయాన్ని తెచ్చకపోతే ఏమి ఇయ్యలేవు దేవునికి. నువ్వు తెలిసిన నీ హృదయాన్ని దేవునికి సమర్పణ చేయకపోతే ఎంతమంది అన్నా 1000 లక్షలు నువ్వు మాత్రం సప్పుడు కాకుండా కూర్చోటం. ఏమంటే నీకు సమర్పణ లేదు. ఏమి లేదు? నీకు సమర్పణ లేదు. నీవు సమర్పణ కలిగి ఉన్నందుకే బంగారైన లెక్క చేయలేదు వాళ్ళు. నువ్వు సమర్పణ కలిగిన వ్యక్తి అయితే వాక్యానికి నీ జీవితాన్ని అప్పగించుకో. నువ్వు ధన్యుడు అవుతావు. దేవుడిని నేను హెచ్చిస్తావా కదండి. తూర్పు దేశం నుండి వారు సమర్పణ కలిగి ఆయన దగ్గరికి వాళ్ళు తేవడం కూడా ఎంత విలువైన వస్తువులు తెచ్చారండి. ఎంత విలువైన వస్తువులు తెచ్చారు. బంగారాన్ని తీసుకుని వచ్చారు వాళ్ళు. ఎంతో మనకు అక్కడ తెలియదు కానీ బంగారాన్ని తీసుకుని వచ్చారు. ఏమండి సాంబ్రాన్ని అది చాలా ఆకులతో కాగబెట్టి చక్కగా ఒక ఆయిల్ లాగా తయారు చేసుకొని ఎంత మంచి వాసన కలిగినటువంటి బోరాలు రాజులకు మాత్రమే పూస్తారు వాటిని.
మిగతా వాళ్ళకి పోయి అంత శ్రేష్టమైనటువంటి ఆ భోలం, ఆ ఆయిల్ వాళ్ళు తీసుకుని వచ్చారు. ఎందుకు? ఇక్కడ ఈ శ్రేష్టమైన వస్తువు. మీకు ఒక మాట నేను చెప్తాను వినండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక భాగంలో అబ్రహామును గురించి ఒక మంచి మాట గ్రంథకర్త చెప్తాడు. ఎక్కడున్న మాట చెప్తారు. రైట్, 4వ అధ్యాయం 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనాన్ని చూద్దాం. ఇతడెంత గనుడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ఏ వస్తువులు అంటండి? ఇప్పుడు చెప్పండి. శ్రేష్టమైన వస్తువులు. ఏ వస్తువులమ్మా చెప్పండి? శ్రేష్టమైన వస్తువులు. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమియ్యవలెను. శ్రేష్టమైన వస్తువులు అని అక్కడ చెప్పాడు, ఇక్కడ మంచి పదార్థములు అని చెప్పాడు. దేవునికి ఇవ్వాల్సింది ఏమండి? శ్రేష్టమైన వస్తువులు. దేవునికి ఇవ్వాల్సింది మంచి పదార్థము. ఒకటి, దేవుని ఆరాధన చేయాలి. రెండవది, శ్రేష్టమైన వస్తువులు దేవునికి సమర్పణ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, నువ్వు దేవునికి సమర్పణ చేసుకుంటే దేవునికి ఇవ్వడానికి దేనిని లెక్క చేయవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి దేవునికి తను తాను సమర్పణ చేసుకుంటే మిగతా వస్తువులు ఇవ్వడానికి ఎప్పటికి వెనకంజ వేయడు. ఆధార పెట్టండి. ఇంకో విషయం, ఈ క్రిస్మస్ సీజన్ లోన క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా చాలా మంది క్రైస్తవులు చేస్తున్న కొన్ని మంచి పనులు ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా కొంతమంది ఏం చేస్తారంటే క్రిస్మస్ సందర్భంగా ముందుగా సేవకులు పిలుచుకుంటారు. వాళ్ళ ఇంటికి సేవకులు పిలుచుకొని ఒక మంచి శ్రేష్టమైన ఆ బట్టలు తీసి కొంత కానుక వారికి సమర్పణ చేసి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని చెబుతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అని అంటే, ప్రియులారా, దిక్కులేని పిల్లల అనాశ్రయాలు ఉంటాయి కదండి, అలాంటి చోటికి వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేసుకుని ఈ క్రిస్మస్ పండగ చేసే దానికంటే ముందుగా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసుకొని వారికి మంచి బట్టలు తీసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి భోజనం పిల్లలకి పెట్టి ఆ వస్త్రాలు వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. అందుకే మన డోరుపట్నంలో ఇక్కడ మనం మెస్సియా మందిరం 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలను కూడా దేవుని కృప. ఒక మాట మనం చూద్దాం, అది వాక్యానుసారంగా మన ఈ బైబిల్ గ్రంథం యాకోబు రాసినటువంటి పత్రిక భాగంలో 1వ అధ్యాయము నిజమైన భక్తి ఏమిటో అక్కడ చెబుతున్నాడు. మనం ఈ క్రిస్మస్ సందర్భంగా చేయాల్సినటువంటి పనులు ఏమిటో చెబుతున్నాడు. చదువుదాం. 27వ వచనం చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. చూసారండి, అందుకే ఇక్కడ స్టార్ట్ అయింది మొదటి. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది మనం ఈ పని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటిగా దేవుని సేవకులకు మనం చర్చ్ డే సందర్భంగా వాళ్ళకి వస్త్రాలు ఇస్తూ ఉన్నాం. ఈసారి పాస్టర్స్కి ఇచ్చాం, పాస్టర్స్ భార్యకి ఇచ్చాం, పాస్టర్ పిల్లలు కూడా ఒక పంజాబ్ డ్రెస్ ఇవ్వడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి దుస్తులు ఇవ్వడానికి ప్రభు సహాయం చేస్తుంది. నిన్న కూడా మళ్ళీ ఇక్కడ బ్లాంక్ కాలని దొరపల్లి బ్రిడ్జి దగ్గర నిన్న వెళ్ళి కొంతమంది సేవకులు పిలుచుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వస్త్రాలు ఇచ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి రావడం. అలాగే అనాథ పిల్లలు ఉంటే ఒకసారి ఇక్కడ అనాథ ఆశ్రమం పెట్టినప్పుడు కొంతమంది 11 మంది పిల్లలు ఏమైనా ఉన్నారని తెలిస్తే నేను వెంటనే అక్కడ నడిపిస్తున్న సేవకులు ఫోన్ చేసి, నేను పలానా షాపుకి నేను ఫోన్ చేసి చెప్తాను, నీకు ఇష్టమైన ఆ పిల్లలందరూ తోలుకు, ఆ పిల్లలకి ఇష్టమైన డ్రెస్సులు తీసుకుని పోమని, మిగతా అమౌంట్ నేను కట్టేస్తాను అని ఆ షాపు మంచికి ఫోన్ చేసి, ఏదో పలానా వ్యక్తులు పిల్లలు వస్తారు, వాళ్ళు కోరుకున్న వస్త్రాలు ఇవ్వండి అని నేను వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఆ పిల్లలందరూ వచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు కోరుకొని తీసుకుని వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకి అమౌంట్ ఇచ్చాను. ఒకటి దేవుని ఆరాధన చేయుట, రెండవ దేవునికి సమర్పణ చేసుట, తర్వాత ప్రజలకు సహాయం చేయుట. నిజమైన భక్తి ఏమిటి అంటే ప్రజలకు సహాయం చేయాలి. ఇబ్బందులు ఉన్నవారు, అనాథలుగా బతుకుతున్న వారు తినడానికి ఆహారం. ఒకసారి చెన్నై ప్రాంతానికి నేను మీటింగ్స్ వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను పిలిపించినటువంటి ఆయన ఇద్దరం కలిసి బైక్ మీద వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను.
ఇంటికి వెళ్తున్నా, మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో పెద్ద బ్రిడ్జి ఉంది, ఇలాగ మనలాగా బ్రిడ్జి. ఆ బ్రిడ్జి కాడ ఆపాడు బండి. ఆయన ఆపిన తర్వాత సార్ ఒక 10 నిమిషాలు ఇక్కడ ఉండండి మీరు అని చెప్పాడు. ఓకేనా, అక్కడ నిలబడ్డాను. ఎదుర్కొన్నటువంటి ఒక హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళిన తర్వాత దాదాపు కొన్ని పట్టణాలన్నీ ప్యాక్ చేయించారు. అంటే భోజనం పార్సల్ గా అన్ని పొట్లాలు ఏర్పాటు చేసుకుని తీసుకుని నేనన్నా ఇద్దరం, ఇంకొక స్పీకర్ నేను ఇద్దరం, ఈయన ముగ్గురమే కదా, ఇన్ని పొట్టాలు ఎందుకని నేను అనుకుంటున్నా. అయితే ఆయన ఏం చేశారు తెలిసిన, ఆ పొట్టాలు తీసుకుని ఆ బ్రిడ్జి కింద చాలా మంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఆ బ్రిడ్జి కింద అక్కడక్కడ అంటే అతను ప్రతి సండే పని చేస్తాడన్న. ఈయన వెళుతుండగానే అందరూ లేచి అయ్యా నమస్తే, అయ్యా నమస్తే, అయ్యా నమస్తే అని చెబుతూ ఉంటే ఒక్కొక్కరికి ఒక పట్టణం ఇచ్చి అందరికి చేసి వస్తున్నాడు. నా మనసు చాలా చలించిపోయింది. ఓ ఎంత గొప్ప పరిచయం ఇది. ఎస్, బైబిల్ వాక్య ప్రకారంగా ఆ దిక్కులేని వారికి, ఆ అనాథులకు భోజనం పెట్టడం ఎంత ఆశీర్వాదం. అందుకే క్రైస్తవ సమాజంలో క్రిస్మస్ పండుగ రాగానే ఈ పని చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ పని చేస్తారు. ఎక్కడ అనాథులు ఉంటే అక్కడ. ఇంకా మన సంఘస్థలు అయితే కొంతమంది పాస్టర్ దగ్గరికి వచ్చి అయ్యా మేము ఈ పని చేయాలనుకున్నాం, ప్రార్థన చేయండి, లేకుంటే అదిగో తీసుకోండి. ఇప్పుడు మన చర్చిలో కూడా మన ఆశీర్వాదం, తర్వాత రూతక్క, తర్వాత రాముని భార్య ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు కొన్ని వస్త్రాలు తెచ్చిస్తారు ఇక్కడ నా దగ్గర పెట్టినప్పుడు. నేను మరలా ప్రార్థన చేసి వాళ్ళందరికీ ఇస్తాను. అలా మనం చెయ్యాలి ప్రియులారా. ఎందుకంటే బైబిల్ చెబుతుంది నీ భక్తి జీవితం నీ దగ్గర ఉంటే కాదు కానీ అది క్రియారూపకరంగా పని చేయాలి. హల్లెలూయా. క్రిస్మస్ శుభ సందర్భంగా 2 మాటలు వారికి చెప్పాయా, రక్షకుడు జన్మించిన సందర్భంగా మీకు భోజనం పెడుతున్నాం, రక్షకుడు జన్మించిన సందర్భంగా మీకు బట్టలు ఇస్తూ ఉన్నాం అన్నప్పుడు. నిన్న మేము అక్కడ బ్లడ్ కాలంలో పోయి మేము బట్టలు ఇచ్చినప్పుడు అంటే వాళ్ళ కళ్ళ కనపడదు. అప్పుడు పాండా సార్ అంటున్నాడు, ఈ వస్త్రాలు తెచ్చింది ఎవరో తెలిసినా మీకు అంటే తెలుదయ్యా అంటే, నిత్యానందమ్మ సార్ అంటే ఆమె ఏడుస్తుంటే కళ్ళు కనపడవు. మేము ప్రార్థన చేసే దానికంటే ముందు ఆమె ప్రార్థన చేస్తుంది. అయ్యా మా ఆర్థిక ఇబ్బందిని ఎరిగి నిత్యానంద సార్ని బట్టలు తీసుకుని మా దగ్గర రావడానికి సహాయం చేసామని ఆమె ఏడుస్తుంది. నా మనసు కలిసిపోయింది. అంటే బట్టలు లేకుండా ఎంతమంది జీవిస్తున్నారో తెలిసిన, ఆహారం లేక ఎంతమంది జీవిస్తున్నారో తెలిసిన, అనాథలుగా బతుకుతున్న వారు ఎంతలో తెలిసిన, మనం మేము కడుపునిండా పుడపుడు భోజనం చేస్తున్నాం, ఏదో ఇష్టమైన బట్ట మనం కట్టుకుంటున్నాం, చక్కగా హాయిగా నిద్రపోతున్నాం. కనీసం బెడ్షీట్ కప్పుకోవడానికి స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఆ స్థితిలో లేని వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే బైబిల్ అంతా తేలికగా చెప్పలేదు. ఏమండి, బైబిల్ అంతా తేలికగా చెప్పాడు. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధన చేయడం మాత్రం కాకుండా దేవునికి సమర్పణ చేయడమే కాకుండా ఈ పని కూడా, ఈ పనిని మనం చేస్తే శ్రేష్టమైన వస్తువులు, అపవిరాలు జాగ్రత్త, శ్రేష్టమైన వస్తువులు, మంచి వస్తువులు ఇలా ఇవ్వగలిగితే పౌలు గారు వీటిని ఎంత వర్ణించాడో తెలిసిన ఇచ్చేదాని గురించి చదువుదాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుదాము. నేను చదువుతాను, జాగ్రత్త మీరు వినండి. 15వ వచనం నుండి నేను చదువుతాను, మీరు జాగ్రత్త వినండి. 4వ అధ్యాయం 15వ వచనం నుండి. ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఎలాగనగా దెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసేది. నేను ఏమిని ఆపేక్షించి ఇలాగ చెప్పటం లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని ఆపేక్షించి చెబుతున్నాను. జాగ్రత్తని మాటలు. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రకృతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఇప్పుడు చదువుదాం జాగ్రత్తగా. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగములై ఉన్నాయి. ఇక్కడ కొన్ని మాటలు చూడండి. అంటే మనము చేసే ఈ పరిచర్యలోన మనోహరమైన పరిచర్య ఇది, సువాసన పరిచర్య, దేవునికి ప్రీతికరమైన పరిచర్య, ఇష్టమైన యాగం ఇది. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు పౌలు గారు. మనం ఇలా చేయటంలోన దేవునికి ఇష్టమైన పని అంటే ఇది. ఏమా వింటున్నారా మీరు? దేవునికి ఇష్టమైన పని, దాన్ని ఎలా వర్ణిస్తున్నాడు? అది మనోహరమైన పరిచర్య. ఏమంటే మనోహరకరమైనది, సువాసన కలిగింది, యాగమంది. ఇది యాగము. ఈ పని ఏంటంటే ఇది దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది చేయాలా వద్దా మనం? దేవునికి ఇష్టమైనది చేయాలా వద్దా మనం? ఏం మాట్లాడు, మీకు అర్థమైందా నేను చెప్పేది? మనం ఇచ్చే ఈ పరిచర్య, చేసే ఈ పరిచర్య దేవునికి ఇష్టమైనది.
మనం ఇచ్చే ప్రతి వస్తువు శ్రేష్టమైన వస్తువు, లేకపోతే మంచి పదార్థాలు, ఏ భోజన పదార్థాలైనా, వస్తువులు అంటే గుడ్డలైనా, ఏదైనా కానీ పదార్థాలంటే భోజనం, వస్తువులు అంటే గుడ్డలు, ఈ రీతిగా మనం ఇవ్వగలిగితే దీనిని ఎంత వర్ణిస్తున్నాడు చూడండి పౌలు. అది మనోహరమైనది, సువాసన కలిగింది, దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైన యాగం అంట. చూసారండి ఎంత బాగా చెప్తున్నాడు, ఇష్టమైన యాగం. దేవునికి స్తోత్రం చెప్పడం అందరికి కూడా. మరి ఈ పని నువ్వు చేయాలా వద్దా? ఈ పని చేయలేదు. ఎప్పుడు పండగ రానే మనం బాగా మంచి బట్టలు కట్టుకొని కదా, మనమే పిండి వంటలు చేసుకొని మనమే తింటే ఏం ప్రయోజనం చెప్పండి? కొంతమంది ఏం చేస్తారంటే క్రైస్తవులు వాక్యం బాగా ఎరిగిన వారు క్రిస్మస్ రోజు కంటే ముందుగానే వంటలు చేస్తారు. ఇంట్లో రకరకాల ఒక 3-4 వంటలు రకరకాలుగా చేస్తారు. కరిసికాయలు, ఆత్రాసాలు, ఏదో ఒకటి లడ్డు చేసి 24 నైట్కే ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచి పెడతారు. వాళ్ళకి చెప్తే ఇలా అంటారు, యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా మేము మీకు ఈ ఆహారం ఇస్తున్నాం, తీసుకోండి. అలా ఇంట్లో పక్కన వాళ్ళందరూ కూడా అవి ఇస్తూ ఉంటారు, భోజనం పెడుతూ ఉంటారు. కొంతమంది ఏమంటే దేవునికి ఇష్టమైన పని, దేవునికి ఇష్టమైన యాగం, దేవునికి ప్రీతికరమైన సేవ ఇది. వస్తువులు ఇవ్వటం, ఆహార పదార్థాలు ఇవ్వటం, అది దేవునికి ఇష్టమైన పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధన చేయటం మాత్రమే కాకుండా ఇచ్చే దాంట్లో కూడా ఆరాధన ఉంది. అర్థమైందా? దేవునికి ఇచ్చి మనం ఇచ్చి దేవునికి ఆరాధన ఇచ్చే దాంట్లో ఆరాధన, అలాగే ఇలా సహాయం చేయటంలో ఆరాధన. ఎందుకంటే యాగం అన్నాడు, యాగం స్తుతి యాగం, స్తుతి యాగం చేస్తాం కదా మనం, ఇచ్చే యాగం ఇది. అర్థమైందా? స్తుతి యాగం మనం మనస్ఫూర్తిగా దేవునికి ఇస్తాం, అలాగే ఇది యాగం. అందుకే మా పిల్లలకి, దావీదుకి, మలిదాసుకి, మా పిల్లలకి ఇదే చెప్తున్నాను నేను, మా ప్రకాశానికి చెప్తున్నాను. మనం ఇవ్వాలా, మనం తీసుకోవడం కాదు, మనం ఇవ్వాలా అని చెప్తున్నారు. దావీదు నా ఇంట వస్తుంటారు కాబట్టి ఎప్పుడు వాళ్ళ కార్లో ఇవే చెప్తున్నాను నేను. ఎప్పుడైనా సరే దేవుని దగ్గర ఒకే ప్రార్థన చేయి, ప్రభువా నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా ప్రార్థన చేయి. దేవా నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎప్పుడైతే కొన్నిసార్లు నాకు ఆ సిస్టమ్ గురించి కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు నేను ఒకటే చెప్తాను, నేను ప్రతి వస్తువు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని పొందుకున్నాను. ఆ రీతిగా నువ్వు కూడా ప్రార్థన చేయి, కనిపెట్టు. నీకు అవసరమైనప్పుడు దేవుడు దాన్ని నీకు ఇస్తాడు. నీకు అవసరమైనప్పుడు, నేను ప్రతిదీ ప్రార్థన ద్వారానే ఆధారపడ్డ వ్యక్తిని. ఏ వస్తువు కావాలన్నా, ఏది చేసుకోవాలనుకున్నా ప్రార్థన చేసుకుని ఆయన ఇచ్చినప్పుడు తీసుకుని వెయిట్ చేసినటువంటి వ్యక్తిని. కనుక నువ్వు కూడా అదే పని చేయి. నీకు ఏది సిస్టం కావాలన్నా, ఇంకా ఏమి కావాలన్నా, ఏది కాదు ప్రభు దగ్గర కన్నీరు కావచ్చు, ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇష్టమైనప్పుడు అది ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా, ఎందుకంటే అది పరిచయకు అవసరమైన దేవునికి తెలుసుకుంటే అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయటం కూడా, ప్రభువా నేను అనేకులకు మేలుకరంగా ఉండాలి, నా అనేకులకు సేవ చేసే వ్యక్తిగా ఉండాలి, అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి, ఆ రీతిగా నన్ను బ్లెస్ చేయి అని నువ్వు మీరు ప్రార్థన చేయగలిగితే నువ్వు 10 మందికి భోజనం పడతావు, 10 మందికి బట్టలు ఇస్తావు, 10 మంది అనాథ పిల్లలకు సహాయం చేస్తావు. ఇక్కడ మన దగ్గరకు వస్తున్న బ్లెస్సీ ఆ పాప, నేను స్టార్టింగ్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను, నీకు వివాహం చేస్తానమ్మా అని చెప్పి. అంటే ఆ పాప నాతో చెప్పలేక వాళ్ళ ఆంటీ వివాహం గురించిన ఆలోచన నాకు లేదు, కానీ ఒక ఆశ మాత్రం నాకు ఉంది. అదేంటంటే ఒక 2 అనాథ పిల్లల్ని తీసుకొని వారిని పెంచి పెద్ద చేయాలని. నేను షాక్ అయినా, నా భార్య ఇట్లా అంటుంది బ్లెస్సీ అన్నప్పుడు, ఓ ఎంత మంచి సమర్పణ పాప. ఏమండి, వివాహం చేసుకోవాలని ఆశ నాకు లేదు, కానీ ఒక 2 అనాథ పిల్లలు తీసుకొని వాళ్ళని పెంచి పెద్ద చేయాలని ఆశ. ఏమండి, సేవ అంటే ఇదే, సమర్పణ అంటే ఇది. ఏదో మనం కూడగొట్టుకొని మనం తృప్తిగా భోజనం చేస్తున్నాం, కానీ ఎంతమంది భోజనం లేకుంటున్నారు, కంటార నిద్రపోతున్నాం, నిద్ర లేని రాత్రులు ఎంతమంది గడుపుతున్నారు తెలుసునా? కనీసం గుడ్డ ఒంటి మీద లేక ఇబ్బంది పడుతున్నారు, కానీ శ్రేష్టమైన వస్త్రాలు మనం కట్టుకుంటున్నాం. మీరు ఏమండి, ఇంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు ఈ పని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చేయకూడదు ఈ పని? ఒకటి, క్రిస్మస్ అంటే దేవునికి ఆరాధన. రెండవది, ఇచ్చుటలో ఆరాధన ఉంది. అర్థమవుతుందండి? ఎంత చక్కగా వర్ణిస్తున్నాడండి ఈ మాటని. మనోహరమైనది, సువాసన కలిగింది. సువాసన కలిగింది మనం కొట్టుకునే చెప్పు కాదు, సువాసన కలిగింది, ప్రీతికరమైనది,
ఇష్టమైన యాగం అండి. ఎవరి స్తోత్రం చెప్తారా? ఏం చేస్తారు మరి కొంచెం మీరు? ఏం చేస్తారు? ఏం లేదు, క్రిస్మస్ పండుగ రాగానే ఒక 5 డ్రెస్సులు తీసి పెట్టారు. ఆడలు మీరు ఒక 5 డ్రెస్సులు, వాళ్ళు మొగలు డ్రెస్ తీసి పెడతారు, ఆడలు డ్రెస్ తీసి పెట్టారు. మొత్తం ఇక్కడ తీసుకురండి. మెసేజ్ సంఘం ద్వారా ఎవరికి ఏం చేయాలో అది చేయొచ్చు. అలా మనం తీసుకుని వచ్చి ఇడబెట్టి అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి అనేకులకు మనం అవి పంచుతాం. మెస్సయ్య సువార్త పరిచర్యలో ఇదొక భాగం గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, ఇదొక భాగం గుర్తుపెట్టుకోండి. మరి మన ఒక ఆయన వచ్చినాడు, అయ్యా బట్టలు లేని వారు కొంతమంది ఉన్నారని తీసుకుని ఆయన అని 5 డ్రెస్సులు ఆయనకి ఇచ్చి పంపించేసి, నిన్న రాత్రి వేళ ఈడ లాల్మన్పురంలో క్రిస్మస్ ప్రోగ్రామ్ చేశాము. అక్కడ చేసిన తర్వాత వస్తున్న సమయంలో మరి ఇక్కడ మన దగ్గరకు వచ్చారు మోసి అన్న, అక్క, వారిద్దరు కళ్ళు కనపడదు. ఇంతకుముందు చాలాసార్లు మన దగ్గరికి వచ్చారు, వారు పరిచయం చేస్తున్నారు. రాత్రి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేను సార్తో మాట్లాడలేదంటే నేను వెంటనే ఏం చేసిన అంటే, ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ మళ్ళా ఎప్పుడైనా రావచ్చు అన్నాడు. అన్న వెంటనే నాకు క్రిస్మస్ జ్ఞాపకం వచ్చింది. తెలిసిన క్రిస్మస్ జ్ఞాపకం వచ్చిన వెంటనే అరే వారికి మనం కొంతైనా సహాయం చేస్తాం, ఒక బట్టలో మనం సహాయం చేస్తామని వెంటనే నా భార్యకి ఫోన్ చేసి, నా భార్యతో చెప్పాను వెనకుంటే, వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి పొద్దున్నే రమ్మని చెప్పుకోవాలని, మనకున్నది ఇంత మనకి వద్దనడం మంచిది కాదని వెంటనే మళ్ళా వస్తే ఈరోజు ఉదయం వచ్చారు, మన దగ్గర ఉన్నారు. తర్వాత వాళ్ళు మంచి సింగర్స్, తర్వాత వాళ్ళకి సమయం ఇద్దాం, పాటలు పాడతారు. వెంటనే సహాయం చేద్దాం, మనకి బట్టలు ఇద్దాం, అలాగే మనకున్నది ఇద్దాం, మనకి సహాయం చేద్దాం. ప్రీతికరమైన సేవ, ఎవరికి? దేవునికి ప్రీతికరమైన యాగం అది. అలాగే కొంతమంది ఉద్యోగస్తులు బాగా చేయొచ్చు మీరు. ఏమంటే కొంతమంది ఉద్యోగస్తులు కొంత అమౌంట్ తీసి పెట్టుకొని, అయ్యా పాస్ గారు ఇదిగో అమౌంట్ తీసుకొని మా కుటుంబం కొరకు ప్రార్థన చేసి ఒక 10 మందికి పట్టించరాండి, ఒక 10 మందికి భోజనం పెట్టరండి, అది చేయొచ్చు మీరు బాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనము సండే వస్తున్నాం చికెన్ బిర్యానీ తినుకుంటా, ఇంట్లో చేసుకోకుండా రాత్రి బిర్యానీ తెచ్చుకొని తినుకుంటా, పప్పులాగా తినుకుంటుంటే మిమ్మల్ని అంటే ఆశీర్వదిస్తారు దేవుడు నిన్ను. కుక్కలాగా తినుకుంటుంటారు కొంతమంది. ఆ కుక్కలాగా తినుకుంటుంటారని బైబిల్ ఏం చెప్పిందో తెలిసిన, మీ కుక్కల గురించి చెప్తా ఉండండి. దేవునికి ఇంతమంది చెప్పి పెట్టాను అనుకుంటా, చెప్తాను, వాక్యం తీసి చెప్తాను, మళ్ళీ సొంతంగా చెప్తే బాగుంటుంది. మళ్ళా మీరు యాడుంది ఇట్లా చెప్పామని కూడా మంచిది కాదు. చెప్తాను, ఎక్కడుంది చూసినారా? రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చదువుదాం. 11వ వచనం చూద్దాం. 11వ వచనం. భోజన పదార్థములు కడుపుకు భోజన పదార్థములను నియమింపబడి ఉన్నవి. వినండి. ఏంట కడుపు ఎన్ని పెట్టాడు దేవుడు? చెప్పండి మీరు, భోజనానికే కదా. స్పష్టంగా చెప్తున్నాడు, కడుపుకు భోజన పదార్థములను, చెప్పండి, భోజన పదార్థములు కడుపుకు భోజన పదార్థములు నియమింపబడి ఉన్నాయి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. భోజనానికి కడుపు భోజనానికి రెండు క్లోజ్ ఫ్రెండ్స్ ఇవి. బాగున్నారు. అయితే వినండి, కుక్కలాగా నిలుకుంటున్నారా? ఆ కుక్కలకి చెప్తాడు. రండి చదువుకి మనం ఏమంటారు తెలిసిన, దేవుడు దానిని అంటే కడుపుని, తర్వాత వాటిని అంటే నువ్వు తినే, అది అర్థమైందా? దానిని అంటే కడుపుని, వాటిని అంటే నువ్వు తినే పదార్థాలు ఏం చేస్తాడంట? ఏం అందరూ పలకండి మాట. దేన్ని? కడుపుని ఏం మాట్లాడలేదు మీరు. కడుపుని ఆహారాన్ని అంటే నువ్వు తినే ఆహారాన్ని, తర్వాత నీ కడుపు ఏం చేస్తాడంట? మరి ఇప్పుడు చూడిగా చెప్తాను, నీ కడుపును నాశనం చేసుకుంటారా? 10 మందికి భోజనం పెడతారా? చెప్పండి, మీరే చెప్పండి. తిని కడుపుని నాశనం చేసుకుంటావా? లేకుంటే 10 మందికి ఒక ముద్ద తీసి సహాయం చేస్తావా? నిజమైన భక్తి ఏంటో ఇప్పుడు మనం చదివాం కదా యాకోబు పత్రికలో, దిక్కులేని పిల్లలకు సహాయం చేయడం, విధవరాళ్లకు సహాయం చేయడం. ఎప్పుడు పద్ధతిగా మనం తింటే, నేను చాలా సార్లు భోజనం చేసేటప్పుడు ఒక ప్రార్థన చేస్తాను, ప్రభువా లేని వారికి, ఇప్పుడు నేను తింటున్న భోజనం లేని వారికి కూడా ఇలాంటి ఆహారమే దయచేయండి. ప్రార్థన చేస్తే సరిపోతుందండి?
మనం ఏదైతే తింటున్నామో అది వాళ్ళకి పెట్టినప్పుడే ఈ ప్రార్థనకు ప్రతిఫలం. అందుకే మనం జనరల్ ఫస్ట్ వచ్చినప్పుడు మన పొట్టేలు చికెన్ అని తీసి ఏ ఆహారం అయితే మనం తింటున్నామో అదే ఆహారాన్ని మళ్ళా వాళ్ళకి అక్కడ ప్లేన్ కాలని, తర్వాత ఇక్కడ కుష్ఠోగుల కాలని మన చర్చి వాళ్ళ ఆటోలో తీసుకుని పోయి మనం ఏదైతే భోజనం చేస్తున్నామో అది ఒకవేళ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వెంటనే చికెన్ తెప్పించి చేపించి మన వాళ్ళ ద్వారానే ఇచ్చినప్పటి వరకు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం, దేవా ఈ ఆహారం దీవించు, లేని వారికి దయచేయి అని ప్రార్థన చేయాలి. లేని వాళ్ళకి లేదు కాబట్టి మనం ఈ పని చేయాలి. అది కూడా దేవుడు మనకి ఇచ్చిన కృపని, గొప్ప భాగ్యం అని భావిస్తాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా చేయకుండా కొత్తగా నువ్వు తిరుగుతుంటాయి, బైబిల్ ఎంతగా చెప్పుతుందా? ఇంకో మాట కూడా చెప్దామా? ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక దగ్గరికి రండి. ఫిలిప్పీ రాసిన పత్రిక కదా, 3వ అధ్యాయం రైట్. ఏమంటున్నాడు తెలిసిన? నాశనమే వారి అంతము, వారి కడిపే వాడు దేవుడు. దేవుడు ఎక్కడ? క్రిస్మస్ పండుగలో మునిగిపోయి మన కడుపు నింపుకుంటున్నాం, దేవుడు లేడుగా. ఏమదేనా? ఏమో అర్థమైనా? నాశనమే వారి అంతం. అక్కడ చెప్పినాడు కదా, దానిని అంటే కడుపుని, వాటిని అంటే భోజనాన్ని నాశనం చేసి ఇక్కడ అంటున్నాడు నాశనమే వారి అంతము అంటూ. ఎందుకు ఇట్లా అనంటే వారి కడపే వాడికి దేవుడైన. ఏమైనా ఇంకా దేవుడు కట్టకపోయినాడు, ఇంకా దేవుడైనా రావాలి క్రిస్మస్ పండుగ. ఇంకా ఏమా వారి కడుపే బాగా తిని పడ్డాం చూడు, ఇంకా అది కడుపు దేవుడు కాదా? ఏమంటే పద్దాగా తిని చేర్చుకుంటా. కొంతమంది అరగకపోతే మళ్ళీ వాము తాగుతారు. వాము వాటర్ ఇంట్లోనే ఉంటుంది, బాటలు ఉన్నాయా మీరులా? ఏం మాట్లాడే పెట్టుకుంటున్నారు మీరు? మళ్ళా అది అరగని, ఇక పొద్దున కదా అరగాలి కదా. మళ్ళీ ఆకుంటే పైన కిందకి వస్తుంది, పైన వస్తుంది, కింద పోతుంది. కనుక అరగాలంటే ఇంత తిని బేగల కాడ తిని మళ్ళా వాటర్ అరగనికనా? చూసారా? వారి కడుపు నాశనము, వారి అంతము, వారి కడుపే. చెప్పండి వారి కడుపే. మరి ఎవరికి ఏమైనా దించడం అంటే ఇంకా నీ కడుపు నింపుకోవడానికి నీ దేవుడు. ఏమండి? నీ కడుపే నీ దేవుడు అయినప్పుడు ఇంకా ఏం దేవునికి ఆరాధన చేస్తామమ్మా? ఇంకా దేవునికి ఏమి ఇస్తావు? దేవుడికి జ్ఞాపకం రాదు వీళ్ళకి. ఇంకా ఆ దేవుడికి జ్ఞాపకం వస్తుంది. ఇంకా ఆ క్రిస్మస్ పండుగ వస్తే కూడా తిండిపోతులాగా తయారు తిండిగా ఉండే క్రైస్తవులు కూడా ఉన్నారు ఇక్కడ. ఎవరికి పెట్టకుండా, ఎవరికి ఇవ్వకుండా. ఏమంటే ఇది కాదు ఆరాధన అంటే. దేవునికి ఆరాధన చేయటంలో, ప్రజలకు సహాయం చేయటంలో ఆరాధన దాగి ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆరాధన దాగి ఉంది ఇందులోన. నువ్వు ఇచ్చే శ్రేష్టమైన వస్తువుల్లో, నువ్వు ఇచ్చే మంచి పదార్థాలు, పెట్టే భోజనంలో ఇచ్చే వస్తువులు, ఆ వస్త్రాలైన ఏదైనా కానీ అందులోన ఆరాధన దాగి ఉంది. ఎందుకంటే అది స్తుతి యాగము అట్ట అంటూ ఇక్కడ వస్తువుల యాగాన్ని గురించి పౌలు గారు చెబుతున్నారని. కనుక దేవుని బిడ్డలారా, ఈ పని మనం చేసినప్పుడు క్రిస్మస్ పండుగ చేసుకున్న దానికి అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి ఆరాధన, క్రిస్మస్ పండుగ క్రీస్తు పుట్టిన రోజున దేవుని ఆరాధన చేస్తూ ఇచ్చే విషయంలో ఆరాధన దాగి ఉంది అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అది దేవునికి ఇష్టమైన పరిచర్య మనం చేయాలి. ఆటి కృప దేవుడు మనకి ఇచ్చాడు, అందుకే చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా చేయాలి. ఇప్పుడు చేస్తున్నాం, దేవుడు మనకి ఇచ్చాడు, అది ఇంకా చేయాలి. అర్థమైందా? ఏమా? ఇంకా చేయాలి. ఇంకో మాట చెప్తాను జాగ్రత్తగా. ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక ఇద్దరు ముగ్గురికైనా క్రీస్తు ఎందుకు జన్మించాడో చెప్పాలను. క్రీస్తు ఎందుకు జన్మించినాడు అనేది ఇద్దరు ముగ్గురికైనా క్రీస్తు పుట్టిన సందర్భంగా, నువ్వు ఇద్దరు ముగ్గురికైనా క్రీస్తు ఎందుకు పుట్టాడు, ఆయన అసలు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకు మరణించినాడు అని ఎవరు అసలు అనే విషయాలు ఒక 3 ముక్కలు పక్కన నువ్వు చెప్పగలిగితే అది దేవునికి ఇష్టమైన పని. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన. ఒకవేళ వాళ్ళకి చెప్పలేకపోయినావా, అమ్మా క్రిస్మస్ పండుగ వచ్చింది, రండి మందిరానికి రండి, మా సేవకుడు వాక్యం చెప్తాడు, కొన్ని మాటలు వినుతురు అని తీసుకొని రావచ్చు. పిలిస్తే వచ్చిన వాళ్ళు వస్తారు, రారు. మన బాధ్యత చెప్పాలంతే. కార్యం చేసేవాడు ఆయన, అంతేనా? కార్యం చేసేవాడు ఆయన. కొంతమందికి మనము దేవుని మాటలు చెప్పాలా, కొంతమందికి దేవుని సువార్తను ప్రకటించాలి. లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించినాడు 2022 సంవత్సరాల క్రితం.
మానవ పాప ప్రాయశ్చిత్తం కొరకు ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు ఆ రక్షకుడు. అమ్మ ఆయనను విశ్వసిస్తే నిత్యరాజ్యం దొరుకుతుంది, విశ్వసించకపోతే నరకం ఉందని 2 మాటలు ఈ సందర్భంగా మనం చెప్పగలిగాం. అందుకే డాక్టర్ బెల్లి గ్రహం గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు 2005వ సంవత్సరం అనుకుంటా 5వ సంవత్సరం అనుకుంటా ఒక పని ఏర్పాటు చేశాడు ఆయన. ప్రపంచంలో వినండి, ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరికీ ఒక పని పెట్టాడు. ఏంటి అనంటే క్రిస్మస్ సందర్భంగా వినండి క్రిస్మస్ సందర్భంగా ఒక 10 మంది కుటుంబాలను, అంటే ప్రభు నమ్మనటువంటి మీకు ముఖ్యంగా స్నేహంగా ఉన్నటువంటి కుటుంబాలను మీ ఇంటికి ఆహ్వానించుకోండి అని చెప్పినటువంటి ఒక మంచి పని. ఒక్కొక్క క్రైస్తవ కుటుంబం హిందువులు అంటే నీకు బాగా క్లోజ్గా ఉన్నవారు క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ ఇంటికి ఆహ్వానించుకొని ఒక మంచి భోజనం చేసి ఆ భోజనం పెడుతూ 2 మాటలు చెప్పండి వాళ్ళకి. అయ్యా, క్రిస్మస్ పండుగ మేము చేస్తున్నాం, క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా మీకు కూడా భోజనం పెట్టే కృప దేవుడిచ్చాడు. ఆ క్రీస్తును విశ్వసిస్తే మీకు నిత్యరాజ్యం దొరుకుతుందని ఆ భోజనం చేస్తున్న టైంలో మీరు 2 మాటలు వాళ్ళకి చెప్పవచ్చు అన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అప్పుడు అందరు సేవకులు పని చేశారు. అందులో నేను కూడా పారిభాగస్తున్నాను ఆ సందర్భంగా. కనుక దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా క్రీస్తు పుట్టుకను, మరణాన్ని, ఆ పునరుత్థాన్ని ఖచ్చితంగా మనం ఎవరికొరకు చెప్పాలి. అప్పుడు ఆయన పుట్టిన దానికి మనము న్యాయం చేసిన వారం అవుతాం. అర్థమవుతుందా? వాళ్ళు రక్షింపబడతారా రక్షింపబడరా, మందిరానికి వస్తారా రారా, అది ఆయన ఇష్టం. అది చేయాల్సిన పని మనం. అందుకే పౌలు గారు ఒక మంచి మాట, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సరే, మనము నమ్మిన క్రీస్తును మనం ప్రకటించకపోతే మనకు శ్రమ కాదా? మనకు రక్షణ అంగీకరించి రక్షణ భాగ్యంలో ఎదుగుతున్న మనం ఆ రక్షణ గురించి ఇతరులకు చెప్పకపోతే మనకు శ్రమ కాదా? పక్కన ఉన్నటువంటి ఇరుగు వాళ్ళ కన్నా కూర్చున్న 10 మంది కూర్చున్న సమయంలో కొన్ని మాటలు ప్రభుల గురించి చెప్తే అందులో ఆరాధన దాగి ఉంది. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు మరి? మాట్లాడట్లే. ఒకటి దేవుని ఆరాధన చేయుట, 2వది ఇచ్చుటలో ఆరాధన, 3వది సువార్త చెప్పుటలో ఆరాధన దాగి ఉంది. ఒకవేళ ఎవరికి చెప్పలేడు, నీ బంధువులు అత్తనో మామనో తమ్ముడు ఎవరో రండి ఈ రోజు రాని, మా పండుగ ఉంది, క్రిస్మస్ పండుగ అని పిలుచుకొని భోజనం పెట్టి రండి ఈరోజు చచ్చిపోయిద్దాం. వాస్తవంగా ఎంతటి వ్యక్తి అయినా చచ్చిపోదామంటే గౌరవిస్తారు. ఏదో ఈ మధ్య మొత్తం బాధలు ఇట్లా చేస్తున్నా కానీ పెద్ద పెద్ద భేదాలు కూడా చచ్చిపోదాము అంటే గౌరవిస్తారు కదా. నేను కూడా ఇక్కడ మన టీచర్ కర్ణక రమణక్క ఉంది. ఈమె భర్త హిందువుడు, రక్షింపబడ్డాడు. కానీ ఆయన చెబుతాడు మంచిగా, నేను ఎన్నడూ కూడా ఆమెను నేను అబ్జెక్షన్ చేయలేదు సార్ అంటే గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఆమె ప్రార్థనకు వెళ్తానంటే నేనే చర్చి కాడపై ఇడుచు డ్రాప్ చేసి వస్తాను నేను. ఆమె ఇష్టం, ఆయనను కొలుస్తానంటుంది, కొలసనివ్వండి. ఇష్టపూర్వకంగా ఆయన ఆమె మందిర కాడ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అంటే గౌరవార్థంగా. నిజమైన రక్షకుడు గొప్ప దేవుడు అని వారికి తెలుసు. ఏమండి, గౌరవార్థంగా వారు పదాన్ని వస్తాం, 10 నిమిషాలు కూర్చొని వస్తాం, వెళ్ళప్పండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడంతో వాళ్ళు పట్టుకున్నాడంతో ఒక ఆత్మను దేవుడి దగ్గరికి తెంచిన వ్యక్తి అవుతాం. ఇది జరగదని చెప్పడానికి వీల్లేదు. ఇది జరగదు, ఈ కాలం జరగదని. దేవుడు ఎవరిని ఏ రీతిగా తీసుకుంటాడో అని ఆయనకి తెలుసు, ఏ రీతిగా రక్షించుకుంటాడో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఆయన ఆకర్షిస్తే తప్ప ఎవరు ఆయన దగ్గరికి రాలేరు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. మనం చేయాల్సిన బాధ్యత, మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరిని ఆకర్షించుకుంటాడు, ఎవరిని రక్షించుకుంటాడు. అయితే మనం చేయాల్సినటువంటి ఈ పని న్యాయంగా చేయాలి. పద్దాక మనం పండుగ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ పండుగలో ఉన్న పరమార్థాన్ని 10 మందికి చెప్పగలిగితే, ఒక ఆత్మ ప్రభు దగ్గర రాగలిగితే ఆ బహుమానం నీదే. పదే నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకోవడానికి ప్రభు దగ్గర ధైర్యంగా మనం నిలబడతాం. కనుక 3 విషయాలు చెప్పాను. ఒకటి, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేయాలి క్రీస్తు జన్మాన్ని బట్టి. అలాగే 10 మందికి మనం సహాయం చేసే దాంట్లో ఆరాధన చేయాలి. ఆదాయంగా ప్రభు పరిచర్య, కొంతమందికి దేవుని సువార్త చెప్పటం,
ఆరాధన దాగి ఉంది. అలాంటి పని మనం చేద్దాం. ఇప్పటికైనా ఇంకా ఎన్ని రోజులు ఉంది మన పండుగ? కరెక్ట్ వారం రోజులు. వారం రోజులు ఈ పని నువ్వు చేయగలిగితే నా దగ్గరికి రా, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. కొరకు దేవుడు నిన్ను ప్రేరేపించిన కొరకు దేవుడు నీకు ఎవరికి చెప్పాలని ప్రేరేపింప చేస్తాడు. వాళ్ళకి చెప్పేసి మాట. ఒకవేళ ఒక ఇద్దరు పిల్లలకైనా నేను సహాయం చేయాలనుకుంటున్నాను అన్న, లేకపోతే సహాయం చేయాలనుకున్నా సార్ అని నా దగ్గరికి వస్తే నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. అర్థమైనా? ఒక 10 మందికి భోజనం పెట్టాలనుకుంటున్నాను అని నువ్వు వస్తే నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒక సేవకుని బాధ్యతగా నీ కొరకు ప్రార్థన చేసే బాధ్యత నాది. అది ఫలించుట అంటారు. అర్థమైందండి? అక్కడ పౌలు మాట్లాడు, లెక్కకు మీకు విస్తార ఫలము రాగలనని ఈవిని ఆపేక్షించి చెప్పట్లేదు, కానీ లెక్కకు విస్తారమైన ఫలాన్ని పొందుకుంటాము. ఏమో అర్థమైందే? లెక్కకు అంటున్నాడు, లెక్కకు విస్తారమైన ఫలాన్ని మీకు రావాలని ఇలా చెబుతున్నాను.